ఇవాటి నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. పిఠాపురం నుంచి ఆయన ఎన్నికల శంఖారావం పూరిస్తున్నారు. తాను పోటీ చేసే అసెంబ్లీ నియోజకవర్గం, తనకు కాపుగా ఉండే ఓటర్ల శక్తి, అంతకు మించి ఇక్కడున్న దైవ శక్తి దీవిస్తాయనే నమ్మకంతోనే పిఠాపురం నుంచి వారాహి ఎన్నికల యాత్ర ప్రారంభం కానుందా? ఇంతకీ పిఠాపురం విశిష్టత ఏంటి? ఆ ఊరి గొప్పతనం ఏంటి? అక్కడి అమ్మవారి మహత్యం ఏంటి? ఇవాటి నుంచి ఏపీలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. తాను పోటీ చేసే పిఠాపురం నియోజకవర్గం నుంచే ఆయన ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నారు. 3 రోజుల పాటు ఆ నియోజకవర్గంలోనే ప్రచారం చేస్తారు. అక్కడ పెద్ద సంఖ్యలో ఉన్న కాపు ఓటర్లు తనకు అండగా నిలబడడంతో పాటు పిఠాపురంలోని పురోహితిక అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని పవన్ నమ్మకం. ఈ విషయాన్ని గతంలో కూడా చెప్పారు పవన్ కళ్యాణ్. శక్తి పీఠమైన ఆ తల్లినే మీ ద్వారా అడుగుతున్నాను, నన్ను గెలిపించమని కోరుకుంటున్నాను. ఇంతకీ పవన్ కళ్యాణ్ చెప్పిన అమ్మవారు ఎవరంటే పురోహితికా దేవి. పీఠికాయం పురోహితిక అంటోంది అష్టాదశ శక్తిపీఠ స్తోత్రం. అంటే పిఠాపురంలో కొలువైన పురోహితిక అమ్మవారి గురించి వర్ణిస్తోంది. అష్టాదశ శక్తిపీఠాల్లో పిఠాపురం ఒకటి. ఆ శక్తిపీఠంలో కొలువైన అమ్మవారే పురోహితికా దేవి. కాకినాడ జిల్లా పిఠాపురంలో అడుగడుగున ఆధ్యాత్మిక శోభ దర్శనమిస్తోంది. దేశం నలుమూలల నుంచి ప్రజలు ఇక్కడికి వేలాదిగా తరలి వస్తుంటారు. ఇక్కడున్న ఆధ్యాత్మిక కేంద్రాలను దర్శించుకుంటుంటారు. ఇందులో ముఖ్యమైన దేవాలయం అష్టాదశ శక్తిపీఠాలలో 10వ శక్తిపీఠమైన పురోహితిక అమ్మవారు. త్రిగయలలో ఒకటైన పాదగయ క్షేత్రం ఇది. అలాగే దత్తాత్రేయుడు మొదటి అవతారమైన శ్రీపాద శ్రీ వల్లభుడు జన్మించిన పుణ్యస్థలమని చెబుతారు. ఇక పంచమాధవ ఆలయాలలో ఒకటైన కుంతి మాధవ ఆలయం ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రంగా పిఠాపురం క్షేత్రం విరజిల్లుతోంది. కాకినాడకు 20 కిలోమీటర్ల దూరంలో కత్తిపొడి టు పామూరు హైవే రోడ్డు కానుకుని ఉంటుంది పిఠాపురం. పాదగయ ఆలయ సముదాయాలలో పురోహితిక అమ్మవారి ఆలయం కూడా ఉంది. ఇక్కడి పాదగయ కోనేరులో పితృదేవతలకు కర్మకాండలు చేస్తే స్వర్గలోక ప్రాప్తి లభిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. గతంలో వారాహి యాత్రలో పురోహితిక అమ్మవారి ఆశీస్సులు, శ్రీపాద శ్రీ వల్లభుడి దీవెనలు ఉంటే తాను పిఠాపురం నుంచే పోటీ చేస్తా అన్న పవన్ ఆ మాట ప్రకారం ఇక్కడి నుంచే ఎన్నికల బరిలో దిగారు. 18 అష్టాదశ శక్తిపీఠాల్లో పిఠాపురం ఏదైతే పాదగయ క్షేత్రం అన్నటువంటి శక్తిపీఠం ఒకటి. అక్కడే పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర 3 రోజుల పాటు సాగనుంది. పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా తీసుకున్నటువంటి ఈ పిఠాపురం నియోజకవర్గాన్ని ఆధ్యాత్మిక నగరంగా అభివృద్ధి చేస్తానంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం, మరోపక్క పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం నుంచి పోటీ చేయడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. అమ్మవారి ఆశీస్సులు, అలాగే శ్రీపాద వల్లభుడి సాక్షిగా ఆయన ఆశీస్సులు కూడా అష్టాదశ శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠంగా ఉన్నటువంటి ఇదే ఆలయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ నెల 30తో పాటు 31వ తారీఖును కూడా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి 3 రోజుల పాటు బస చేయనున్నారు. ఈ పాదగయ క్షేత్రంలో కోరిన కోరికలను అమ్మవారు నెరవేరుస్తారని భక్తులు నమ్ముతారు. చాలా బాగుంది. గుడి కానీ వాతావరణం కానీ అన్ని ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. ఇక్కడ మహత్యం ఏంటి అంటే ఏదైనా కోరిక కోరుకుంటే అది ఖచ్చితంగా తీరుతుందని భక్తుల విశ్వాసం. సో అందుకని మేము హైదరాబాద్ నుండి దర్శించుకోవడానికి వచ్చామండి. ఇక్కడ దర్శించుకుంటే కోరికలన్నీ నెరవేరుతాయని మా నమ్మకంతో నేను 9 వారాలు వస్తామని మొక్కుకున్నాను. ఇది 2వ వారం వస్తున్నాను. దక్షయజ్ఞం జరిగిన తర్వాత తనువు చాలించిన తన భార్య సతీదేవి శరీరాన్ని భుజాన్ని వేసుకుని శివుడు ప్రళయాన్ని సృష్టించిన తరుణంలో విష్ణుమూర్తి శివుణ్ణి శాంతింపజేసి సతీదేవి శరీరాన్ని సుదర్శన చక్రంతో 18 భాగాలుగా ఖండిస్తాడు. ఆ 18 ఖండాలు 18 శక్తిపీఠాలుగా విరజిల్లుతున్నాయి. అందులో పీఠభాగము పిఠాపురంలో పడ్డంతో 10వ శక్తిపీఠమైన పురోహితికగా అమ్మవారు ఇక్కడ పూజలు అందుకుంటారని ఆలయ అర్చకులు చెప్తున్నారు. ఇక్కడ అమ్మవారి శరీర భాగాలలో పెరుదులు పడిన ప్రదేశము, అందుచేతనే పీఠికాపుర క్షేత్రంగా విరాజిల్లుతూ అమ్మవారు పీఠభాగం పడడం చేత ఈ క్షేత్రాన్ని పీఠికాపురం పిఠాపురంగా విరాజిల్లుతోంది. మొదటిసారిగా ఇంద్రుడు అమ్మవారిని సేవించడం జరిగింది. ఆయన పేరు పురోహితుడు. అందుచేత ఇక్కడ అమ్మవారు పురోహితిగాదేవిగా విరాజిల్లుతూ ఉన్నారు. ప్రతినిత్యము కూడా శ్రీ స్వామివారి కుక్కుడేశ్వర స్వామివి, అదేవిధంగా దత్తాత్రేయ స్వామి వారికి కూడా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, మొత్తం చాలామంది 50 మంది భక్తులు కూడా వచ్చి నిత్యము కూడా స్వామివారి అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉంటారు. పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తుండటంతో జనసేన కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కదం తొక్కుతోంది. మరోవైపు ఇది రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ ఉత్కంఠ రేపుతోంది. ఇక వారాహి వాహనానికి పురోహితిక అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారని పిఠాపురం జనసేన నాయకులు చెప్తున్నారు. మరి ఈ రకంగా 3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ సంబంధించిన పర్యటన ఉండబోతుంది. పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు, జనసేన నేతలంతా కూడా పిఠాపురానికి తరలిరానున్నారు. శ్రీరామ్తో కలిసి సత్య TV9 పిఠాపురం శక్తిపీఠం నుంచి.